వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు మరియు నష్టాలు, ఈ టాపిక్ మీద మనం ఆల్రెడీ వీడియో చేసాం. చూడండి వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ప్రీవియస్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం చెప్పుకుంటున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టుగా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. చూస్తే మీకు అర్థమైపోతుంది. డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 20 రూపాయలు పర్ కేజీ ఉన్న 26 కేజీల బియ్యాన్ని కేజీ 36 రూపాయలు ఉన్న ఇంకొక రకం 30 కేజీలతో కలిపి ఈ మిశ్రమ బియ్యాన్ని 30 రూపాయలు పర్ కేజీ అమ్మితే అతని లాభశాతం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 26 కేజీల బియ్యాన్ని మనం ఏం చేస్తుందో 20 రూపాయలు అమ్మటి అమ్ముతుంది కాబట్టి, సో మనకు 26 ఇంటూ 20 ప్లస్ మనకు 36 రూపాయలు అమ్మటి 30 కేజీలు అమ్ముతున్నాడు. అంటే మనకు 30 ఇంటూ 36. సో ఈ రెండు వేస్తే మనకి ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. సో కొన్న వేల అనేది వస్తుంది. సో మనకు ఇక్కడ చూడండి 20, ఇక్కడ 26, అంటే 26లో మనకి 52, అంటే ఇది మొత్తం వాల్యూ వచ్చేసి మనకు 520 అవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు 36 మూల 90, అంటే 90 3 6 18, అంటే 108. సో 0 ఉంది కాబట్టి 1080. సో ఈ రెండింటిని మనం కూడేస్తే మనకు ఈ 20 తీసుకొచ్చి దీంట్లో వేసేస్తే 1100 ప్లస్ 500, అంటే 1600. సో టోటల్ వాల్యూ వచ్చేసి 1600 అనేది మనకు కాస్ట్ ప్రైజ్. సో మన తర్వాత ఏం చెప్తున్నాడు, ఈ మిశ్రమ బియ్యాన్ని ఏం చేసిండు 30 రూపాయలు బట్టి మనకు కేజీ చొప్పున అమ్మడం జరిగింది. సో ఎప్పుడు ఇది రెండింటిని కలిపినప్పుడు, మనకు రెండింటిని కలిపిందంటే ఫస్ట్ ఏమో 26 కేజీలు, తర్వాత ఏమో 30 కేజీలు. సో మనకు 30 ప్లస్ 26 అంటే 56 కేజీలు. సో ఈ 56 కేజీలని 30 రూపాయలు అమ్మటి అమ్ముతున్నాడు. ఓకేనా, 0కు 0. సో మనకు 3 6 18, 8 1 3 5 15, 15 1 16, అంటే 1680 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇది సెల్లింగ్ ప్రైజ్. సో మనకు కాస్ట్ ప్రైజ్ 1600 ఉంది, సెల్లింగ్ ప్రైజ్ ఏమో 1680 రూపాయలు ఉంది. అంటే మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 80 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో మనకు కావాల్సింది అతనికి లాభశాతం ఎంత అడగడం జరిగింది. సో మనకు లాభశాతం కావాలంటే సో మనకి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్, అంటే కొన్న వేల అంతా 1600 ఇంటూ 100 వేస్తే మనకు పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది, లాభశాతం. సో మనకి చూసినట్టయితే 81, 82, 160, అంటే ఇక్కడ మనకు 20, 80, 20, 1600. సో మనకి 21, 25, 100, అంటే 5% మనకు లాభశాతం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11.50 రూపాయలు పర్ కేజీ రేటుతో 30 కేజీల గోధుమను 14.25 పర్ కేజీ రూపాయలతో రేటుతో మనకు 20 కేజీల గోధుమను కలిపి ఈ మిశ్రమాన్ని 30% లాభానికి అమ్మవాలనంటే కేజీకి సుమారు రేటు ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడేమో 30 కేజీలు ఉంది, ఇక్కడేమో 20 కేజీలు ఉంది. సో మనకు మిక్చర్స్ అంటే మిశ్రమాల కాన్సెప్ట్ని ఉపయోగించి మనం చేద్దాం. సో మనకి ఇప్పుడు ఫస్ట్ మనకు వాటి యొక్క రేషియో అనేది తీసుకుందాం. చూసుకుంటే మనకు 30:20, 0 క్యాన్సల్ అయితే మనకు 3:2 రేషియోలు అనేది రావడం జరిగింది వాటి యొక్క కేజీస్ అనేది. సో మనకి ఎప్పుడైనా సరే మనకు ఈ రెండింటిని కలిపి ఎంత అమౌంట్ అమ్ముతున్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, సో మనకి ఏదైతే రేషియో ఉందో ఈ రేషియో ఇదేంది, ఫస్ట్ది అంటే మనకు 11.50 ఇంటూ 3 ప్లస్ 14.25 ఇంటూ 2 బై 3 + 2 అంటే 5. సో ఇలా వేసుకుంటే మనకు రెండింటిని కలిపి ఎంత కమ్మాలనేది దాని యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 3 ఇంటూ 11.5 అంటే మనకు 11 ముళ్ళ 33, 0.50 అంటే 3 5 15, అంటే 1.5. 33 ప్లస్ 1.5 అంటే 34.5 ప్లస్, సో మనకి ఇక్కడ 14 ఇంటూ 2 అంటే 28, 0.25 అంటే 0.5 అవుతుంది, ఇంటూ 2 వేస్తే 0.5 అవుతుంది, అంటే 25కి డబల్ 50, అంటే 0.5. సో మనకు 28.50, సో బైకి 5. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 0.5 ఉంది. ఈ 0.5 పంపించేస్తే మనకు 35 అవుతుంది, లేదంటే మనకి ఇది ఇక్కడికి పంపించేస్తే 33 అవుతుంది. 33 ప్లస్ 30 అంటే 63. సో 63/5, 12 60. ఓకే, మనకు 3/5 ఉంటుంది. 1/5 అంటే 0.2, సో ఇంటూ 3 ఉంది కాబట్టి 0.6, అంటే 12.6 అనేది ఇదేంటిది, ఇది మనకు రెండింటిని కలిపిన తర్వాత అమ్మవలసిన కాస్ట్ ప్రైజ్ ఇది. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైజ్ రెండింటిని కలిపిన తర్వాత. సో మనకి ఏం అడుగుతున్నాడు, 30% లాభశాతం అనేది రావాలంటే ఎంత కమ్మాలని అడుగుతున్నాడు కేజీకి. సో మనకి ఇది మిశ్రమంగా దాన్ని చేసిన తర్వాత కేజీకి 12.6 రూపాయలకు అమ్మవలసి ఉంది. సో మనకి 30% లాభం రావాలి కాబట్టి, సో మనకు 30% అంటే దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, సో మనం 30%ని మనం 3/10 అని రాసుకోవచ్చు. ఇదేమో ప్రాఫిట్, ఇదేమో కాస్ట్ ప్రైజ్. మనకు కావాల్సిన సెల్లింగ్ ప్రైజ్ కాబట్టి 2 కూలితే 13/10. సో మనకు 10 అనేది ఏమో 12.6, అప్పుడు మనకు 13 అనేది ఏం కావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే మనకు 12.6 ఇంటూ 13/10. ఓకే, సో ఇప్పుడు మనకి 0.6 ఉంది కదా, సో దాన్ని కూడా మనకి కిందకి పంపించేద్దాం. పంపించేస్తే మనకి కావాల్సింది 126 ఇంటూ 13 అనేది ఎంత అయితే కావాలి. చూస్తే మనకు 3 6 18, 8 1 3 2 6 1 7, 3 1 3. సో మనకు 1 6 6, 1 2 2, 1 1 1. సో మనం చూసుకున్నట్టయితే దీని నుంచి సో 8 7 6 అంటే 13, 3 1 ఆడ, అంటే మనకు 5 6, 1638 అనేది రావడం జరుగుతుంది. సో మనకు 1638, కానీ మనకి ఏమైంది ఇక్కడ 1638. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే మనకు 1/100 అనేది ఉండడం జరిగింది. సో 1/100 అంటే
2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే 16.38. సో మనకు ఆప్షన్‌లో చూసినట్టయితే మనకు 16.38 అనేది నియర్ బై 16.30 దగ్గరగా ఉంది. ఎందుకంటే మన క్వెషన్‌లో మనకు సుమారుగా అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అప్రాక్సిమేట్‌గా అటు ఇటుగా ఉంటది. సో మనకు 16.38 అనేది ఆప్షన్‌లో ఎక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ లేదు కాబట్టి దాని దగ్గరలో ఉన్న వాల్యూ ఏందంటే 16.30. సో ఇది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. కేజీ రూపాయలు 17.50 వంతున 30 కేజీలు మరో రకం 30 కేజీల బియ్యం కొంత రేటుతో కొని ఈ 2 రకం బియ్యాల మిశ్రమాన్ని రూపాయలు 18.60 పర్ కేజీ వంతున అమ్మితే జస్వితకు 20% మొత్తం మీద లాభం వచ్చింది. రెండో రకం 30 కేజీల బియ్యం కొన్న కేజీ రేటు ఎంత? సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రేషియో అనేది తీసుకుందాం. సో మనకి ఇక్కడ 30:30 అని ఉంది కాబట్టి 1:1 రేషియో అనేది రావడం జరుగుతుంది. సో మనకు 1 × 17.50 ప్లస్ మనకు 1 × సెకండ్ది ఏంటిదని మనకు తెలియదు. ఓకేనా, సెకండ్ ఏంటి తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. సో 1 × x బై సో మనకు 1+1 అంటే 2. సో ఈ వాల్యూ అనేది ఏదైతే వాల్యూ వస్తుందో ఇది మనకు కాస్ట్ ప్రైజ్. సో మనకి ఇది మిశ్రమంగా చేసిన తర్వాత అమ్మవలసిన ధర అది. సో మనకు ఆల్రెడీ అదే మిశ్రమంగా అమ్మిన ధర ఎంతో వాడు ఇచ్చేసిండు ఆల్రెడీ. ఎంత ఇచ్చిండు? 18.60 అని చెప్పిండు. కానీ ఇది ఎప్పుడుది ఎంతది? 20% లాభానికి అమ్మితే అన్నాడు. అంటే మనకి ఇక్కడ 20% మనం ఏమని రావచ్చు? 1/5 అని రాస్తే ఇది ప్రాఫిట్, ఇదేమో కాస్ట్ ప్రైజ్. సో ఇక్కడ మనకి ఏంటిది? ఇది 18.60 అనేది సెల్లింగ్ ప్రైజ్ అది. సో కాబట్టి మనకి దీని నుంచి ఈ 1 5 కలిపితే 6/5. సో అప్పుడు మనకి 6 అనేది సెల్లింగ్ ప్రైజ్, 5 అనేదేమో కాస్ట్ ప్రైజ్. సో మనకి ఇక్కడ ఏంటి? సెల్లింగ్ ప్రైజ్ ఎంత కమ్ముతుంది? 20% ఎక్కువ కమ్ముతుంది కాబట్టి సో ఇప్పుడు ఈ 6 అనేది 18.60కి ఈక్వల్. సో ఇప్పుడు మనకు 5 పార్ట్లు ఎంతో కావాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 6 మూల 18, 6 మూల 18, 6 1 6 అంటే మనకు 6 × 3.10 వేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 5 × 3.10 వేయాలి. వేస్తే మనకు 0, 5 1 5, 5 మూల 15 అంటే 15.50 వస్తుంది. సో లేదంటే డైరెక్ట్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా, లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. 18.60 × 5/6 అని ఇట్లా వేసినా వస్తుంది, సేమ్ గదే వస్తుంది. సో మనకు 15.50 అనేది రావడం జరిగింది. ఏంటి ఇది? కాస్ట్ ప్రైజ్, ఇది యాక్చువల్ కాస్ట్ ప్రైజ్. సో మనకి ఇది 18.60 అనేదేమో 20% లాభానికి అమ్మడం వల్ల ఈ వాల్యూ అనేది అమ్మడం జరిగింది. సో మనకి యాక్చువల్ ప్రైస్ 15.50. సో మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటిది? యాక్చువల్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి వాల్యూ ఈక్వల్ అనేది 15.50కి ఈక్వల్ ఇది. సో మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ 2 అనేది పంపించేసి ఇంటూ అవుతుంది. సో ఇంటూ అయితే మనకి ఇక్కడ 17.50 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి 15కి డబుల్ 30, 0.5 డబల్కి 1 అంటే 31. సో 31 అవ్వడం జరిగింది. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవతలకు పంపించేస్తే మనకు ఇక్కడ చూడండి 17.50 అంటే ఇంకో 0.5 కలిపితే 18 అవుతుంది. 18కి ప్లస్ 3 కలిపితే 21 అవుతుంది. ఇంకో 10 కలిపితే 31 అవుతుంది. అంటే 13.50 అనేది రావడం జరుగుతుంది. 13.50. ఓకే, సో మనకు దీని యొక్క రెండో రకం ఎంతకు కొన్నామంటే 13.50 అనేది కొనడం జరిగింది. సో మనకు ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కేజీకి ₹50, ₹20 మరి ₹30 ఖరీదున 3 రకాల శనగకాయలను 2:4:3 బరువుల నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని కేజీ ₹33 చొప్పున అమ్మితే అతని లాభశాతం. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకి ఇక్కడ ఏముంది? ఆల్రెడీ వాడి యొక్క ప్రైజ్ ఇచ్చాడు, వాడి యొక్క బరువు అనేది దాని యొక్క రేషియో కూడా ఇచ్చాడు. సో కాబట్టి మనకు 2 × 50 ప్లస్ 4 × 20 ప్లస్ 3 × 30 బై సో 2 + 4 అంటే 6, 6 + 3 అంటే 9. సో తీసుకుంటే సరిపోతుంది. 2 50 వచ్చేసి 100, నెక్స్ట్ వచ్చేసి మనకు 4 20 80, 3 30 90 బై 9. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి ఇందులో 90 ఉంది, ఇందులో కూడా 90 ఉంది. ఇంకా 10 ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఇది కూడా 90 అవుతుంది. అంటే మనకు 3 × 90 అంటే 3 90లు కింద 9, 9 కట్ల 9 10 అంటే మనకు 30 అనేది మనకు యాక్చువల్గా కాస్ట్ ప్రైజ్ ఇది. ఓకే, ₹30 యాక్చువల్ కాస్ట్ ప్రైజ్. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఆ మిశ్రమాన్ని ఏం చేస్తున్నాడు? మనం ఎప్పుడైతే మనం రెండింటిని కలిపి అమ్మినప్పుడు ఈ మూడింటిని కలిపి అమ్మవలసిన ధర ఎంత అంటే ₹30. కానీ అతను అమ్ముతుంది ఎంత? ₹33 అమ్ముతున్నాడు. సో అమ్మవలసిన యాక్చువల్ కాస్ట్ ప్రైజ్ వచ్చేసి ₹30, కానీ మనం అమ్ముతుంది ఎంత? ₹33 అమ్ముతున్నాడు. అని ఎంతకు ఎక్కువ అమ్ముతున్నాం మనం? ₹3 ఎక్కువ అమ్ముతున్నాం. సో ఆ ₹3 అనేది ఏంటిది? మనకు ప్రాఫిట్ ఇది. సో మనకి ఈ ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంటేజ్ కావాలి? సో మనకు అప్పుడు ఈ ₹3 అనేది ఈ ₹30 ఎంత పర్సెంటేజ్ చూస్తే సరిపోతుంది. సో 3 1 3 10 30, 10 1 10 10 100 అంటే మనకు 10% అనేది లాభం అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పాల వర్తకుడు ₹6.40 పర్ లీటర్ వంతున పాలను కొని నీరు కలిపి ఆ మిశ్రమాన్ని లీటరు ₹8 వంతున అమ్మితే 37.50% లాభం వచ్చింది. పాలను కొన్న వినియోగదారుని పాలలో నీరు పాల నిష్పత్తి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పర్సెంటేజ్ని ఫస్ట్ మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. సో మనకు 37.5 అంటే మనకు దాని యొక్క వాల్యూ వచ్చేసి 3/8. సో నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను వీడియో అనేది ఎట్లా కన్వర్షన్ చేయాలనేది మన వీడియోస్లో ఉంటుంది పర్సెంటేజ్లో చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది? లాభం అన్నాడు. సో లాభం అంటే ఇదేమో మనకు కాస్ట్ ప్రైజ్, ఇదేమో సెల్లింగ్ ప్రైజ్, సారీ ఇదేమో ప్రాఫిట్ మనకి ఇది. సో మనకి ఏం కావాలి? సెల్లింగ్ ప్రైజ్ కావాలి. అంటే మనకి ఇప్పుడు 3 అనేది 8 కలిపితే 11 అవుతుంది. అంటే 11/8. సో మనకి ఇక్కడ 11 అనేది
ఎంతకు అమ్ముతున్నాం మనం? సో, రూ. 8 అమ్మడం జరుగుతుంది మిశ్రమాన్ని. అమ్మడం వల్ల మనకు 37.5% లాభం వచ్చింది కాబట్టి, సో, మనకిక్కడ యాక్చువల్ ప్రైస్‌కి దీన్ని కలిపినాం. కలిపినప్పుడు ఇదేమో 11 అయింది. సో, 11 పార్ట్స్ అనేది రూ. 8 అయితే అప్పుడు 8 అనేది ఎంత అనేది కావాలి. సో, మనం డైరెక్ట్‌గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 8 ఎమ్ములు 64. 64/11. సో, మనకు 64/11 అనేది యాక్చువల్ కాస్ట్ ప్రైస్. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఎంతైతే ఇప్పుడు వినియోగదారుడు తీసుకున్న పాలలో నీరుకి, పాలకి ఎంత నిష్పత్తి అనేది కావాలి. సో, కావాలంటే ఇప్పుడు చూడండి. సో, మనకేం చేస్తుండు, ఆ పాలల్లో ఏం కలుపుతున్నాడు? నీళ్ళు కలుపుతున్నాడు. అంటే మనకి ఎప్పుడైనా సరే వాటర్‌కి వాల్యూ అనేది 0 ఉంటది కాబట్టి, సో, మనం అప్పుడు ఏం చేసుకుంటాం? వాటర్ యొక్క ప్రైస్ అనేది 0. సో, మనకు ఉమ్మడిగా వచ్చింది రెండిటికి కలిపి ఉండవలసిన ప్రైస్ ఎంత? 64/11. సో, మనకు యాక్చువల్‌గా మనకు పాల యొక్క ధర ఎంత? 6.40. సో, దీన్ని మనం మిశ్రమాలు చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే 0 నుంచి 64/11 తీసేస్తే మనకు 64/11 వస్తది. నెక్స్ట్ మనకు 6.40 నుంచి 64/11 తీసేస్తే, సో, ఇక్కడ చూడండి 6.4 అంటే దాన్ని 6.4. సో, 6.4 అంటే 640/100 అవుతది. సో, ఇక్కడ ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతది. మైనస్ మనం దీని నుంచి ఏం తీసేయాలి? 64/11 తీసేయాలి. ఓకేనా? ఇందులో 64 ఉంది, ఇందులో 64 ఉంది. 64 కామన్ తీస్తే 1/10 మైనస్ 1/11. సో, మనకి ఇక్కడ ఏమైతది? 110 అనేది కాసాగా అవుతది. ఇక్కడ 11, ఇక్కడ -10. అంటే 11 నుంచి 10 తీసేస్తే 1. ఓకేనా? అంటే మనకు 64/110 అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు 64/110. సో, ఇక్కడ మనం చూస్తే 64కి క్యాన్సిల్. సో, 11 గట్ల 11 10ల. సో, మనకిక్కడ 1/10 వచ్చింది. ఇక్కడేమో 1 ఉంది. సో, దాన్ని మనం మొత్తం 10తోని గుణిస్తే 1:10. 1:10 అనేది రావడం జరుగుతుంది నిష్పత్తి అనేది. సో, మనకు 1:10 అనేది ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక దుకాణదారుడు 2 రకాల టీలను కలిపి ఆ మిశ్రమాన్ని కేజీకి రూ. 177 వంతున అమ్మి 18% లాభం పొందాడు. రూ. 200 పర్ కేజీ ఖరీదున ఉన్న ఒక రకం ప్రతి 2 కేజీలకు 3 కేజీల రెండో రకాన్ని కలిపితే ఈ రెండో రకం 1 కేజీకి ఎంతకు కొన్నాడు అన్నాడు. సో, ఫస్ట్ మనం ఏం చేసామంటే అసలు ఇతను ఎంత అమ్ముతుండు? రూ. 177 అమ్ముతుండు. అది అమ్మడం వల్ల ఏమైంది? 18% లాభం వస్తుంది. అంటే అసలు మిశ్రమాన్ని యొక్క యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత చూద్దాం. చూస్తే మనకు 18% అంటే 18% ఎక్స్ట్రా లాభం అన్నాడు. లాభం అంటే 100% అంటే దానికి 18% ఎక్స్ట్రా అంటే 118% అనేది రూ. 177 అయితే 100% అనేది ఏమవుతుంది? ఓకే. సో, మనకి చూసినట్టయితే 2 5ల 10, 2 9ల 18. సో, మనకు 2 5ల 10. ఓకే. డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేయాలి అంతే, ఏం లేదు ఇక్కడ. సో, డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 177 × 100/118 కదా. సో, మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే 2 5ల 10, 2 9ల 18, 2 5ల 10. సో, మనకు 59 మూలలో వచ్చేసి మనకు 177. ఓకే. సో, మనకి 50 మూలలో వచ్చేసి 150. అంటే మనకి యాక్చువల్‌గా ఆ మిశ్రమాన్ని మనం అమ్మాల్సిన కాస్ట్ ప్రైస్ ఎంత అంటే రూ. 150. ఓకేనా. సో, ఇక్కడ మనకు ఈ రూ. 150 దేనికి ఈక్వల్ చేయొచ్చు? సో, మనకి ఇక్కడ చూసినట్టయితే ప్రతి 2 కేజీలకు 3 కేజీలు అనేది రెండో రకాన్ని కలుపుతున్నాడు. అంటే మనకు ఫస్ట్ రకానికి రెండో రకానికి యొక్క సో, మనకు కేజీల నిష్పత్తి చూసుకున్నట్టయితే 2:3. ఓకేనా. 2:3 నిష్పత్తిలో అతను కలపడం జరుగుతుంది. ఫస్ట్ దాన్నేమో 2 పార్ట్స్ అయితే సెకండ్ ఏమో 3 పార్ట్స్ అనేది కలపాలి. సో, ఇప్పుడు మనకు 2 అనేది మనకు ఎంత రూపీస్ అని చెప్తుండు? ₹200 అని చెప్తుండు. 200 ప్లస్ మనకు 3 సెకండ్ వచ్చేసి మనకు 3 పార్ట్‌లు అది ఎంత అనేది మనకు తెలియదు. అదే మనం కనుక్కోవాల్సింది. సో, దీన్ని ఎక్స్ అనుకుంటున్నా. బై మనకు 2:3 అంటే 2 + 3 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు మనకు ఈ వాల్యూ ఎంత ఆల్రెడీ మనకు తెలుసు. మనం కనుక్కున్నాం పైన రూ. 150. సో, అసలుది మిశ్రమం యొక్క అసలు కాస్ట్ ప్రైస్ ఇది ఈక్వల్ టు. సో, మనకి ఇక్కడ చూసినట్టయితే 2 × 200 అంటే 400, 400 ప్లస్ 3x. సో, మనకు 10 × 5 75 అంటే 750. సో, మనకి ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు 750 నుంచి మనకు 400 పోతే మనకు 350 అనేది మిగలడం జరుగుతుంది. సో, దీని నుంచి మనకు x ఈజ్ ఈక్వల్ టు 3 1 3, 3 1 3, 3 6 18. సో, ఇంకా మనకు 20 ఉంటుంది. నెక్స్ట్ మనకు 3 6 18. సో, మనకు 1.66 అనేది రావడం జరుగుతుంది. సో, 3 1 ఇట్లా అంటే మనకి x వాల్యూ వచ్చేసి మనకు 116.66. సో, ఈ వాల్యూ అనేది రావడం జరిగింది. సో, మనకు ఆప్షన్‌లో చూస్తే ఆప్షన్‌లు ఎక్కడ కూడా లేదు. సో, కాబట్టి మనకు నన్ ఆఫ్ దోస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక దగాకోరు వర్తకుడు మీటర్ బద్దకు బదులు 90 సెంటీమీటర్లు దానితో కొలిచి కొన్న ఖరీదుకి అమ్ముతున్నానని మభ్యపెడతాడు. దీనివల్ల అతడు పొందే లాభ శాతం ఎంత అన్నాడు. సో, మనకు మీటర్కి 90 సెంటీమీటర్లు ఇస్తుండు. అంటే మనకి ఇంకా మిగిలిన మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది? 100 సెంటీమీటర్స్ ఉంటుంది. సో, మనకు 100 సెంటీమీటర్స్ ఇవ్వాల్సింది 90 సెంటీమీటర్లు ఇస్తుంది. అంటే 10 సెంటీమీటర్లు అనే లాభం అంది. సో, మనకి 10 సెంటీమీటర్లు అనేది 90 మీద ఎంత పర్సెంటేజ్ వస్తే సరిపోతుంది. సో, మనకి 0కి 0 క్యాన్సిల్ అయితే 1/9 మనకు తెలిస్తే డైరెక్ట్ మనం చెప్పొచ్చు 11 1/9% అనేది రావడం జరుగుతుంది. సో, 11 1/9% అనేది ఆప్షన్ ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ నన్ ఆఫ్ దోస్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక వ్యాపారి కొన్న ఖరీదుకి అమ్ముతున్నానని మభ్యపెడుతూ తూకంలో 1 కేజీ బదులు 800 గ్రామ్స్ తూకం రాయిని వాడతాడు. అతను లాభ శాతం. సో, ఇక్కడ కూడా అంతే మనకు కేజీ అంటే మనకు కేజీకి వచ్చేసి మనకు 1000 గ్రామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ అతను ఏం చేస్తున్నాడు? 800 గ్రామ్సే ఇస్తున్నాడు. అంటే మిగిలిన 200 గ్రామ్స్ అనేది ఎంత పర్సెంటేజ్ 800 చూస్తే సో, మనకు అతని యొక్క లాభ శాతం అనేది తెలియడం జరుగుతుంది. సో, మనకు 200 కట్ల 200 4 4 కట్ల 4 25 100 అంటే మనకి 25% అనేది లాభం అనేది రావడం జరుగుతుంది.
సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దగాకోర్ వ్యాపారి కొన్న ఖరీదుకి అమ్ముతున్నాడని మభ్యపెడుతూ తూకంలో దగా చేసి 6 18/47% లాభాన్ని పొందుతాడు. అతడు ఒక కేజీకి బదులుగా వాడే తూకం రాయి. సో మనకు అతనికి ఎంత లాభం వస్తుందంటే 6 18/47%. ఓకేనా. సో మనకి 6 18/47 ఫస్ట్ మనం ఫ్రాక్షన్లోకి మిశ్రమ భిన్నంలో ఉంది కదా, మామూలు భిన్నంలోకి మారుదాం. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు 6 4 24, 6 7 42 అంటే 282, 282 ప్లస్ 18 అంటే 300, అంటే 300/47 అనేది రావడం జరిగింది. సో ఏంటిది ఇది లాభం ఇది. సో మనకి ఎప్పుడు లాభం వస్తుంది, ఎలా వస్తుంది లాభం అంటే, సో మనకి కేజీ అంటే మనకు ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, కేజీ అంటే మనకు 1000 గ్రామ్స్. సో మనకి 1000 గ్రామ్స్లో అతను ఏం చేస్తున్నాడు, తక్కువ చేస్తున్నాడు. ఎంత పర్సెంటేజ్, సో 6 18/47%. సో అయితే నేను ఏమనుకుంటున్నా అంటే, అది ఫస్ట్ 1000లో ఒక ఎక్స్ అనేది తీసేస్తున్నాం మనం. తీసేస్తుంటే అతనికి ఏమొస్తుంది, వై వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వై అనేది కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఈ ఎక్స్ అనేది వైలో ఎంత పర్సెంటేజో ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మనకు యాక్చువల్గా కేజీ అంటే 1000 గ్రామ్స్ ఉంటుంది. ఆ 1000 గ్రామ్స్లో అతను ఏం చేస్తుందంటే కొంత అమౌంట్ అనేది తగ్గించి వై అనే గ్రామ్స్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, ఈ ఎక్స్ అనేది ఈ వైలో ఎంత పర్సెంటేజో ఇచ్చాడు. సో మనకి x/y ఇంటూ 100 వేసుకుంటే ఆ పర్సెంటేజ్ అని రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ 300/47కి ఇది ఈక్వల్. సో మనం ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు చూడండి, దీన్ని 3/47 ఇంటూ 100 అని రాస్తున్నా. సో అంటే దీన్ని ఈ రెండింటిని సరిపోలుస్తున్నాం. సో ఇక్కడ సరిపోల్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఎక్స్ అనేదేమో 3 అవుతుంది, వై అనేదేమో 47 అవుతుంది. 100కి 100 ఉంది, అట్లా ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఎక్స్ అనేదేమో 3, వై అనేదేమో 47. సో మనకి ఇక్కడ ఎక్స్ అని మనం ఏమనుకున్నప్పుడు 1000 రావాలంటే ఏం చేయాలి, ఈ ఎక్స్ని వైని కలపాలి కదా. సో నేను చేస్తున్నా ఇప్పుడు ఈ ఎక్స్ని వైని కలుపుతున్నా. ఎక్స్ అంటేనేమో 3, వై అంటేనేమో 47, మొత్తం కలిపితే 50. అంటే మనకు 50 పార్ట్స్ అనేది 1000 అయినప్పుడు, సో మనకు కావాల్సింది ఏముంది, ఇప్పుడు అతను ఏమన్నాడు, ఎంత తూకం రాయని అడుగుతున్నాడు అన్నాడు. అంటే తూకం రాయి అంటే ఏంటిది 47. సో మనకు 47 అనేది ఎంతో కావాలి. సో మనకు 50 అనేది 1000 ఎప్పుడు అవుతుందంటే ఇంటూ 20 వేస్తే మనకు 1000 అనేది రావడం జరుగుతుంది. అట్నే మనకు 47 ఇంటూ 20 వేస్తే 0కు 0, 2 14, 4 1 ఇప్పుడు 4 8 1 9 అంటే 940. సో 940 గ్రామ్స్ అనేది అతను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొనడంలోనూ అమ్మడంలోనూ ఒక వ్యాపారి తప్పుడు తూకంతో 10% వరకు కొనడం అమ్మడం చేశాడు. అతను మొత్తం లాభ శాతం ఎంత. సో డైరెక్ట్గా మనం దీన్ని ఏమని చేస్తుంటే, సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది చూడండి, a+b+ab/100. సో తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏ అంటే మనకు 10, బి అన్న కూడా 10. ఎందుకంటే ఇక్కడ మనకు కొనడం అమ్మడం రెండు కూడా 10% అని చెప్పడం జరిగింది కాబట్టి. సో మనకు 10 + 10 + 10 × 10/100. సో మనకి ఈ 100కి 100 క్యాన్సిల్ అయితే 10 + 10 = 20, 20 + 1 = 21% అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ. సో ఇలానే చేయొచ్చు. లేదంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, 100 ప్లస్ కామన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై హోల్ స్క్వేర్ బై 100 మైనస్ 100. సో ఇక్కడ మన కామన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 10. సో మనకు 100 + 10 అంటే 110. 110 స్క్వేర్ అంటే మనకు 11 స్క్వేర్ అంటే 121 అంటే 121. సో మనకు 0 అంటే 10 స్క్వేర్ అంటే 100 అన్నట్టు. 100 మైనస్, సో ఇక్కడ 10 ఉంది కాబట్టి దశకం కొడితే ఇక్కడ 10,000 అవుతుంది. 10,000/100. సో మనకి ఇక్కడ 12,100, 10,000 తీసేస్తే మనకు 2,100 అనేది రావడం జరుగుతుంది. బై 100 ఉంది. సో మనకి 2 0 క్యాన్సిల్ చేసి 21% అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చౌకధరల దుకాణదారుడు తన వస్తువులను 10% లాభం పొందుతాడు. దొంగతనం వల్ల 20% వస్తువులు నష్టపోయాడు. అతని నష్ట శాతం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు 100 వస్తువులు ఉన్నాయి అనుకుంటున్నా, ఒక్కొక్కటి 100 రూపాయలు అనుకుంటున్నా. సో మొత్తం ఇప్పుడు ఎంత అవుతుంది, 10,000 రూపాయలు అనేది దాని యొక్క వాల్యూ అని అవడం జరుగుతుంది. సో అయితే అప్పుడు ఏమన్నాడు, 10% ఆ వస్తువులపై 10% లాభం పొందుతాడు అన్నాడు. అంటే లాభం పొందాలంటే అప్పుడు ప్రైజ్ ఏం కావాలి, ఇదేమో ప్రైజ్, ఇదేమో ఐటమ్స్. ఓకేనా. ప్రైజ్ అనేది 10% పెంచాలి. 10% పెంచాలంటే మనకు 100లో 10% అంటే 10, అంటే మొత్తం కలిపితే 110 రూపాయలకు అతను అమ్మాలి. సో కానీ ఏమైంది, 20% వస్తువులు అనేది దొంగతనం వల్ల నష్టపోయాడు. సో 20% వస్తువులు అనేది నష్టపోవాలి. అంటే మనకు 100లో 20% అంటే ఎంత, 20. 100 నుంచి 20 తీసేస్తే 80. అంటే మనకి 80 వస్తువులు ఉన్నాయి, 110 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. సో అప్పుడు మనకి 2 0లకు 2 0, 11 ఎమ్ములు 88. అంటే మనకు యాక్చువల్గా అతను కొన్నదేమో కాస్ట్ ప్రైజ్ 10,000 అయితే అతను అమ్మిందంతా దొంగతనం జరగడం వల్ల 88,800 రూపాయలకు అనేది అమ్మడం జరిగింది. అంటే మనకి ఎంత నష్టం వచ్చింది, 1,200 రూపాయలు అనేది నష్టం అనేది రావడం జరిగింది. సో మనకి 1,200 రూపాయలు అనేది దేని మీద చేయాలి, అతను కాస్ట్ ప్రైజ్ అంటే 10,000 కాబట్టి 10,000 మీద ఈ 1,200 ఎంత పర్సెంటేజ్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ 2 0, 2 0, 4 0, ఇక్కడ 4 0 క్యాన్సిల్ చేస్తే 12%. సో 12% అతనికి నష్టం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదండి ఈ వీడియోలోని క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియో చేసుకుందాం. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.